మీరెప్పుడు కని విని ఎరుగని ఏ స్వామీజీలు ఏ స్వాములు మీకు చెప్పని విషయాలు నేను ఇప్పుడు మీకు తీసుకొస్తున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. విని మీకు ఈ యొక్క కాన్సెప్ట్ నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. కొంతమందికి షేర్ చేయండి. మంచి విషయాలు అందరికీ షేర్ చేస్తే పాజిటివ్నెస్ని స్ప్రెడ్ చేయండి. శ్రీరాముడు మరియు సీతాదేవి చిన్నతనం విశేషాలు చాలా ఆసక్తికరంగా మరియు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. వీరిద్దరూ వేర్వేరు రాజ్యాల్లో పెరిగినప్పటికీ చిన్నప్పటి నుండే వారిలో దైవిక లక్షణాలు కనిపించేవి. శ్రీరాముడి బాల్యం అయోధ్య. రాముడు అయోధ్య రాజు దశరథుడికి మరియు కౌసల్యకు జన్మించాడు. రాముడితో పాటు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు కూడా జన్మించాడు. క్రీడలు మరియు విద్య. రాముడు చిన్నప్పుడు తన సోదరులతో కలిసి సరయూ నదీ తీరంలో ఆడుకునేవాడు. కాని ఆటల కంటే విద్యపై ఆయనకు ఆసక్తి ఎక్కువ. వశిష్ఠ మహర్షి వద్ద వేదాలు, శాస్త్రాలు మరియు విలువిద్యను, ఆర్చరీ అభ్యసించాడు. విధేయత. రాముడు చిన్నతనం నుండే తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల అత్యంత వినయ విధేయతలతో ఉండేవాడు. ఆయన మాట తీరు చాలా మృదువుగా ఉండేది. విశ్వామిత్రునితో ప్రయాణం. రాముడి బాల్యం ముగిసే సమయంలో సుమారు 16 ఏళ్ల వయసులో విశ్వామిత్ర మహర్షి యాగరక్షణ కోసం రాముడిని తీసుకెళ్తాడు. అప్పుడే రాముడు తాటకీ అనే రాక్షసిని సంహరించి తన పరాక్రమాన్ని చాటాడు. సీతాదేవి బాల్యం. మిథిల. సీతాదేవి జనక మహారాజుకు భూమిలో లభించిన బిడ్డ. అందుకే ఆమెను భూమిపుత్రి అని కూడా పిలుస్తారు. శక్తి స్వరూపిణి. సీత చిన్నతనం నుండే చాలా ధైర్యవంతురాలు. మిథిల రాజ్యంలో శివుడికి సంబంధించిన ఒక భారీ ధనుస్సు, శివధనుస్సు ఉండేది. దానిని ఎత్తడం ఎవరికీ సాధ్యం కాదు. లీలలు. ఒకసారి సీత చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆడుకుంటూ చాలా సునాయాసంగా ఆ శివధనుస్సును పక్కకు జరిపి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసిందట. ఇది చూసిన జనక మహారాజు ఆశ్చర్యపోయి అంతటి శక్తివంతురాలైన సీతను వివాహం చేసుకునే వ్యక్తి కూడా అంతే పరాక్రమవంతుడై ఉండాలని నిర్ణయించుకున్నాడు. జ్ఞానం. జనక మహారాజు గొప్ప జ్ఞాని, రాజర్షి. ఆయన వద్ద పెరగడం వల్ల సీతకు వేదాంతం మరియు ధర్మం పట్ల చిన్నతనం నుండే లోతైన అవగాహన ఉండేది. వారిద్దరి కలయిక శివధనుస్సు భంగం. విశ్వామిత్రుడు రాముడిని మిథిల నగరానికి తీసుకువెళతాడు. జనక మహారాజు పెట్టిన షరతు ప్రకారం ఎవరైతే శివధనుస్సుకు అల్లెత్రాడు ఎక్కుపెడతారో వారికే సీతను ఇచ్చి వివాహం చేస్తానని చెబుతాడు. రాముడు ఆ ధనుస్సును ఎత్తడమే కాకుండా విరిచివేస్తాడు. అప్పుడే సీతాదేవి రాముడిని చూసి మనసులోనే ఆయనను తన భర్తగా స్వీకరిస్తుంది. వీరిద్దరి వివాహం కేవలం ఒక రాచరిక సంబంధం కాదు, అది ధర్మస్థాపన కోసం జరిగిన ఒక పవిత్ర బంధం. ముఖ్యమైన విషయం, వీరిద్దరి బాల్యం గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాముడు క్రమశిక్షణకు, సీతమ్మ ఓర్పుకు మారుపేరుగా పెరిగారు. మీకు రామాయణంలో మరేదైనా కథ లేదా రాముడి పరాక్రమం మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ప్రియమైన వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. దేశం మొత్తం పాజిటివ్నెస్ని స్ప్రెడ్ చేయండి. నా మిక్కిలి మనవి. గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఉందా? ఉంటే ఖచ్చితంగా ఒక 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే పాజిటివ్నెస్ని పెంచాలి. నెగిటివిటీ ఎక్కువైపోయింది దేశంలో. మనం దాన్ని క్లియర్ చేద్దాం. చెత్తని క్లియర్ చేద్దాం. మంచిని పెంచుదాం. దేశాన్ని స్వర్గమయం చేద్దాం. ధన్యవాదాలు అందరికీ.